శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుజుని యొక్క మార్పు ఇప్పటి వరకు కుజగ్రహం యొక్క సంచారము కన్యా రాశిలో జరుగుతూ ఉంది. 14 సెప్టెంబర్ నుంచి కుజుని యొక్క మార్పు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషాలు ఏమిటి అంటే, కుజగ్రహం అనగానే మనము చాలాసార్లు చెప్పుకున్నాము, అగ్నితత్వపు గ్రహము, అలాగే విస్ఫోటనాలకి చాలా ప్రత్యేకత కలిగినటువంటి గ్రహము, కలహానికి ముందుగా కాలు దువ్వేటటువంటి గ్రహము, అనారోగ్యాన్ని సూచించేటటువంటి గ్రహము. ఇటువంటి గ్రహము కుజుడు. మైథలాజికల్గా అయితే ఆయన ఒక మనిషి, భూదేవి యొక్క కుమారుడు. ఇప్పటి వరకు ఏంటి విశేషం? ఇప్పుడు కుజుని యొక్క మార్పు జరుగుతూ ఉన్నందువల్ల ప్రశాంతత వస్తోంది అని చెప్పుకోవడమే ఈ ఎపిసోడ్ యొక్క ఉద్దేశం. మరి ఇప్పటి వరకు కన్యా రాశిలో ఉన్నారు. ఆ వెనకాల 45 రోజుల క్రితం సింహ రాశిలో కూడా సంచరించారు కదా. సింహ రాశిలో 45 రోజులు సంచరించారు. కన్యా రాశిలో 45 రోజులు సంచరిస్తారు. వెరసి 90 రోజులు. ఒక్కొక్కసారి అటు ఇటుగా కూడా ఉంటాయి వాళ్ళ యొక్క చలనాలు. అది ఒకటి 2-3 రోజులు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఎక్కువే ఉంది ఈసారి. జూన్ 7వ తేదీన సింహరాశిలోకి వచ్చినటువంటి కుజుని యొక్క సంచారము సెప్టెంబర్ 14న మళ్ళీ తులారాశిలోకి వచ్చి ఉన్నది. అంటే జూన్ నెలలో 24 రోజులు, జూలై నెలలో 31 రోజు, ఆగస్టులో 31 రోజు, సెప్టెంబర్లో 14 రోజులు, వెరసి 100 రోజుల కాలము ఈ సింహరాశిలోనూ కన్యా రాశిలోనూ సంచరించి ఉన్నారు. ఇక సంచరించి ఉన్నప్పుడు ఏ ప్రభావాలకి లోనయ్యారు, ఆయన ఎవరిని ప్రభావవంతంగా చేశారు అంటే, మనకి రాహుగ్రహ సంచారము ప్రస్తుతము కుంభరాశిలో ఉంది. సింహరాశిలో కుజుని యొక్క సంచారం అప్పుడు అంటే జూన్ 7 నుంచి అన్నమాట. రాహు మీద కుజుని యొక్క దృష్టి ఉన్నది. అలాగే 8వ దృష్టి శని గారి మీద కూడా ఉంది. ఇది చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితి. మనుషులకే కాదు, దేశకాలమాన పరిస్థితులకు కూడా చాలా ఇబ్బంది. మనము చెప్పుకున్నాము, విస్ఫోటనాలు జరుగుతాయి, యుద్ధం వస్తుంది, అనారోగ్యాలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, రక్తస్రావాలు ఉంటాయి, దెబ్బలుంటాయి, ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తుంది, అలాగే ప్రభుత్వంలో వ్యతిరేకత కనిపిస్తుంది, ప్రభుత్వం మీద తిరుగుబాటు ఉంటుంది, ఫ్యాక్టరీస్ మీద కార్మికుల యొక్క తిరుగుబాటు ఉంటుంది, జల దిగ్బంధనాలు కానీ లేదా జల విస్ఫోటనాలు కానీ ఉంటాయి, ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి, హత్యలు ఎక్కువగా ఉంటాయి, హృద్రోగాలు ఎక్కువగా ఉంటాయి, కంతులు, బాధలు, వ్రణాలు, ఈ రక్తస్రావాలు, ఇలాంటివన్నీ శరీరంలో ఏర్పడేటటువంటి బాధలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలియచెప్పుకున్నాం. ఎందువల్ల? ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద ఉంది, రాహు దృష్టి కుజుని మీద ఉంది. సర్పదోషం ఏర్పడి ఉన్న కారణం చేత, అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శని గారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ 3 రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. పరిహారాలు కూడా చెప్పుకున్నాము. మనందరికీ తెలుసు, విమాన ప్రమాదం, చాలా పెద్ద 2 విమాన ప్రమాదాలు జరిగి ఉన్నాయి. అలాగే ఆత్మహత్యలు, హత్యలు ఇక విచ్చలవిడిగా మనము ప్రతిరోజు మీడియా మాధ్యమంగా వింటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. కుజుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నప్పుడు శని గారి మీద 7వ దృష్టి పడుతోంది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే. హత్యలకి ప్రేరేపింపబడము, ఆత్మహత్యలు చేసుకోవడము, అలాగే ప్రజలలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడము. గ్రహణం పట్టి ఉన్నది, అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది ఒక బాధ. షష్టగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది మనకి మీనరాశిలో. ఉగాది ముందు రోజే మార్చ్ 28, 29 ఆ తారీఖుల ప్రాంతాల్లో షష్టగ్రహ కూటమి, ఆ మరుసటి రోజు పంచగ్రహ కూటమి, ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి. అప్పుడు కుజుని యొక్క స్థితి నీచరాశిలో ఉంది, లేదా మిథున రాశిలో ఉండొచ్చు. ఇలా కుజుని యొక్క స్థితి బాగా లేనప్పుడు ఈ గ్రహణాలు రావడము, లేదా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇలాంటివి ఏర్పడి ఉండడము, ఇవన్నీ కూడా ఎన్ని రకాల బాధల్ని ప్రజలకి చూపించాయి అంటే అన్ని రకాల బాధల్ని చూపించాయి. చాలా మంది వీటి ఉపశమనం కోసం చక్కగా శాంతి పరిహారాలు చేసుకుని ఉన్నారు. ఎన్ని రకాలు ఉంటాయంటే తుప్పు, ఇనుము,
చెక్క వీటికి సంబంధించి దెబ్బలు తగలడము, పొలాలు బీడులు బారడము, వర్షాలు లేకపోవడము, కరువు కాటకాలు ఏర్పడడము, అనారోగ్యాల పాలవడము, అలాగే తెలియని జబ్బులు రావడము, విమాన ప్రమాదాలు, జల ప్రమాదాలు, హృద్రోగాలు, యాక్సిడెంట్లు, మీకు ఎన్ని చెప్పినా తక్కువే అని చెప్పాలి. అన్ని రకాల బాధలు ఈ 3 గ్రహాల మధ్య, కుజ రాహు శనుల మధ్య దృష్టుల వల్ల ఏర్పడి ఉన్నాయి. ఇన్ని రకాల బాధల్ని ప్రజలు ఓర్చుకున్నారు, ఎదుర్కొన్నారు, చక్కగా సంయమనంతో ప్రవర్తించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉపశమనం కలిగింది. కుజుని యొక్క స్థితి సెప్టెంబర్ 14వ తేదీ నుంచి మారుతోంది. ఎప్పుడైతే సెప్టెంబర్ 14వ తేదీ నుంచి మారుతోందో ఇక్కడ కుజుని యొక్క దృష్టి శని గారి మీద లేదు, రాహు మీద లేదు. అలాగే రాహు గారి యొక్క దృష్టి కుజుని మీద లేదు, శని గారి యొక్క దృష్టి కూడా రాహు మీద లేదు. రాహు దృష్టి లేదు, శని గారి దృష్టి లేదు. ఈ రకంగా ఇప్పుడు కుజుడు కొద్దిగా స్వతంత్రుడయ్యాడు. అయితే ఇక్కడ ఎలాంటి బాధలు ఉంటాయి? వేరే ఇతరత్ర దృష్టులు లేకపోయినంత మాత్రాన బాధలు లేవండి అని చెప్పడానికి లేదు కదా. ఆయన వ్యతిరేక వర్గమైనటువంటి శనిగారి వర్గ క్షేత్రమైనటువంటి శుక్రక్షేత్రంలో ఉన్నారు. ఇది శుక్రక్షేత్రం. తులారాశి అనగానే అధిపతి శుక్రాచార్యుల వారు. ఈ శుక్రుడి క్షేత్రంలో కుజుడు ఉండడం వల్ల ఏమిటి నష్టం అంటే విపరీతమైన కోరికలు ఉంటాయి వీరికి. ఏది చూస్తే అది నాకు కావాలి అనేటటువంటి కోరిక, పట్టుదల, ఒక్కొక్కసారి ఆ కోరికలు చాలా విపరీతంగా కూడా ఉంటాయి. అవి సాధించుకోగలుగుతారా, సాధించుకోలేకపోతారా అనే దాని సంగతి తర్వాత. అట్లాంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వాయుతత్వ రాశి తులారాశి. ఈ వాయుతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం సంచరిస్తున్నారంటే ఇక అందరికీ తెలిసిందే. అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది? జ్వలనం ఎక్కువైతుంది. వాళ్ళ ఆలోచనలు అలాగే విపరీత ధోరణిలో ఉంటాయి, వాళ్ళ కోరికలు విపరీత ధోరణిలో ఉంటాయి, వారి ప్రవర్తన కూడా విపరీత ధోరణిలో ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. మరి ఇప్పుడు కుజుడు తులారాశిలోకి వచ్చినందువల్ల మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి చూద్దాం. మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువగా ఉండడము, అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వారి మధ్య కోరికలు ఎక్కువగా ఉండడము, అవి తీరలేని క్రమంలో తీర్చుకోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళైతే తీర్చుకోగలుగుతారు. అది మిగతా గ్రహస్థితుల యొక్క సంచార ఫలితాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ జన్మజాతకంలోని దశలు అంతర్దశల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది. 99% వ్యతిరేకతగా ఉంటారు. అయితే భార్యలది మేషరాశి అయినట్టయితే భర్తలు మాట వింటారు, భర్తలది మేషరాశి అయినట్టయితే భార్యల మాట వింటారు. కొంచెం మాట అయితే వింటారు, కానీ కొద్దిగా వ్యతిరేకత అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతే, కానీ కొద్దిగా అనుకూలం అనమాట. ఎందుకంటే తన రాశిని తను చూసుకుంటున్నాడు కాబట్టి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా ప్రారంభించి దాన్ని చివరి వరకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రారంభించిన పని మధ్యలో అయినా ఆగిపోవచ్చు, చెప్పలేం. అలాంటి పరిస్థితి కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులే ఎక్కువగా ఉండబోతున్నాయి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు. ధనాన్ని ఇస్తాడు, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని ఇస్తాడు, ఆప్యాయతను పెంచుతాడు. ఏదైనా ఇప్పటి వరకు వారిద్దరి మధ్య గనక మనస్పర్ధలు ఉన్నట్టయితే అవన్నీ తగ్గిపోయే విధంగా, ధనము పెరిగే విధంగా, రుణభారాలు తగ్గే విధంగా, ఇతరత్ర రుణాలు పెరిగే విధంగా, అంటే వాళ్ళు వసూలు చేసుకోగలుగుతారు, ధనాన్ని తీసుకోగలుగుతారు, రుణాన్ని తీర్చగలుగుతారు, కావాలంటే ఎక్కువ రుణాన్నైనా చేర్చుకోగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సప్తమాధిపతి, వ్యయాధిపతి ఈ షష్టంలో ఉన్న కారణంగా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, అలాగే ఏదైనా ధనము మంచిగా దొరకాలి మనకి అనుకున్నప్పుడు ఆ సంకల్ప బలం కానీ చాలా బాగుంటుంది. షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం. ఇక మిథున రాశికి సంతానం మీద ప్రభావం కనిపిస్తుంది. రుణభారాలు పెరుగుతాయి. సంతానం పట్ల కొంచెం ఏదైనా ఇదిగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా అనేటటువంటి సూచనలు కనిపిస్తాయి. ఏదైనా లాభాల బాటలో ఉన్న వారికి కొద్దిగా ఆ లాభాలు తగ్గుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. వీరు కొద్దిగా కుజగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. కర్కాటక రాశి వారికి మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉద్యోగ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, సంతాన రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ అన్నిటి విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండాలి. నిజానికి కుజుడు చక్కటి యోగకారకుడు కర్కాటక రాశికి. అయితే యోగకారకుడైనంత మాత్రాన అన్ని యోగాలే జరిగిపోతాయా అంటే అక్కడ శత్రువర్గపు స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని జరుగుతాయి అని చెప్పడానికి లేదు. కానీ 4వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి అవుతూ 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ సంతాన రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, ఆస్తుల రీత్యా గాని, ఏదైనా కొనుగోలు అమ్మకాల రీత్యా గాని కొద్దిగా మీకు ఉపశమనం కలిగేటట్టే ఉంటుంది. కానీ ఖర్చు ఎక్కువ అయ్యేటట్టుగా ఉంటుంది. 10 రూపాయలు పెట్టి కొనే వస్తువుని 12 రూపాయలు పెట్టి కొంటారు. అలాగే 10 రూపాయలకు అమ్మవలసినటువంటి వస్తువుని 8 రూపాయలకే అమ్ముతారు. ఏ విధంగా చూసినా డబ్బు కొంచెం నష్టంగా అనిపిస్తుంది. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. సింహరాశి వారికి కూడా మంచి యోగకారకుడే అవుతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుజుడు ఇప్పటి వరకు ఇవ్వనటువంటివన్నీ ఇప్పుడు ఇచ్చేస్తారు. మానసిక బలాన్ని కలిగి ఉంటారు. చక్కటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా బాగుంటుంది. ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ధైర్య సాహసోపేతమైనటువంటి విరోచితమైనటువంటి ఆలోచనలు చేసి నిర్ణయాలు చేసి అద్భుతమైనటువంటి సంపదనిస్తాడు. సింహరాశి వారికి చాలా చాలా బాగుంటుంది. కన్యా రాశికి తీసుకుందాం. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోవు. ఆరోగ్యం రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా ఐకమత్యం ఏమీ కనిపించబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శాంతి పరిహారాలు చేసుకోండి. కుజగ్రహ స్తోత్రాలు చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి. శుభం కలుగుతుంది. తులారాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ కూడా తగ్గడం కానీ, రాజకీయంగా కొద్దిగా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అనుకూలత లేదు అని అర్థం. అనుకూలత లేకపోవడం కానీ, ఏదైనా వ్యాపార వ్యవహారాలు కూడా మీకు అంత సహకారం లేకపోవడం కానీ, భార్య గారి యొక్క రాశి తులారాశి అయినట్టయితే భర్త అనుకూలుడవుతారు. భర్త గారిది అయితే భార్య అనుకూలం అవుతుంది. అట్లా ఆపోజిట్ వాళ్ళు కొంచెం అనుకూలమైనట్టుగా ఉంటారు. అయినంత మాత్రాన పూర్తిగా అన్యోన్య దాంపత్యం ఉంటుందని చెప్పడానికి రాదు. కలహం కలహమే. దీనివల్ల దుఃఖం దుఃఖమే. ఏ ఫలితానికి ఆ ఫలితం అనుభవిస్తారు. కుజుడు చాలా మంచి పవర్ ఉన్నటువంటి గ్రహం. శనిగారు, గురువుగారు, రాహువు, కేతువు ఎలాంటి ఫలితాలని చాలా స్ఫుటంగా ఇస్తారో కుజుడు కూడా అంతే స్ఫుటంగా ఇస్తాడు. అది మంచి ఇవ్వనివ్వండి, చెడు ఇవ్వనివ్వండి. తులారాశి వారు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కుజునికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నారు కుజుడు. అయితే వీరికి రాశ్యాధిపతి అవ్వడం చేత అనుకోని విధంగా ధనము వచ్చేటటువంటి అవకాశం ఉంది. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే కాస్త డబ్బు ఖర్చుతో కూడుకొని ఆ పనులన్నీ అవుతాయి. కలహాలు ఉంటాయి, దుఃఖము ఉంటుంది, పనులు అవుతూ ఉంటాయి. ధనము కొంచెం రావాల్సిన దానికన్నా తక్కువ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. రుణాలు దొరుకుతాయి. అయితే ఆరోగ్యపరంగా మటుకు కొన్ని సమస్యలు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యానికి ఖచ్చితంగా ఔషధ సేవ చేసుకోవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనస్సు రాశి వారికి పంచమాధిపతి వ్యయాధిపతి అవుతున్నారు కదా, లాభంలో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే స్థాన చలన రీత్యా బాగుంటుంది. ఏదైనా మంత్ర సాధనలో ఉన్న వారికి కూడా బాగా సాధిస్తారు. ఏది పట్టుకున్నా అది సాధన బాగుంటుంది. పంచమ స్థాన అధిపతి కాబట్టి ఇక్కడ మనస్సులో బలంగా ఒక సంకల్పాన్ని చేసుకుంటారు. అది ఏదైనా సాధన అవనివ్వండి. నేను బలానా పని సాధించాలి అని అనుకోనివ్వండి, ఆ సంకల్ప బలం నెరవేరుతుంది. అలాగే యోగకారకుడు కాబట్టి దైవ బలం కూడా బాగా పెరుగుతుంది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. భూమి తగాదాలు తగ్గిపోతాయి, ఆస్తి తగాదాలు తగ్గిపోతాయి, కోర్టు తగాదాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి తగ్గిపోతాయి. అన్ని విధాల ఆనందం చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి కుజుడు 10వ స్థానంలోకి వచ్చి ఉన్నారు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఉద్యోగ జీవితం కాస్త ప్రశాంతంగా నడుస్తుంది తప్ప మిగతా విషయాలలో ఏవి కూడా పెద్దగా మార్పులు రావు. ఇప్పటి వరకు ఉద్యోగ జీవితం కూడా బాగలేదు. ఎందువల్ల? కుజుని యొక్క స్థితి నవమంలో ఉండి శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు.
ఈ స్థానంలో ఎవరు లేరు. కాబట్టి ఉద్యోగ జీవితం అనేది వీరికి అంతగా మనశ్శాంతిని ఇవ్వట్ల. ఇప్పుడు ఉద్యోగ జీవితపు స్థానంలోకి, ఉద్యోగ స్థానంలోకి కుజగ్రహం ప్రవేశించి ఉంది. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. కుజుడు దశమంలో ఇబ్బంది పెట్టడు. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్తోత్ర పారాయణాలు చదువుకుని ఇంకా కొంచెం మరింత సంయమనం చేసుకోవాలి. ఇక కుంభరాశి వారికి అష్టమ కుజుడల్లా నవమ కుజుడు అయ్యాడు. మరి నవమ కుజుడు ఏమన్నా లాభం చేకూరుస్తాడంటే ఏమీ లాభం చేకూర్చేది లేదు. ఇన్నాళ్ళు అష్టమ స్థానంలో ఉండి నానా రకాల తిప్పలు పెట్టాడు. ఎందువల్ల? శనిగారి దృష్టి ఉంది, అష్టమంలోనూ కుజుడు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు శనిగారి దృష్టి పదం దాటి పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి కొద్దిగా ఆ దోషం తగ్గిందన్న మాటే గాని, నవమ స్థానంలోకి వచ్చిన వారు పితృవర్గ రీత్యా కొంచెం కష్టపెడతారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనము ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే స్థాన చలనాలకు కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. కానీ ఆ అవకాశాలు ఖచ్చితంగా వీళ్ళు ఉపయోగించుకోగలరా లేదా అనేది మిగతా గ్రహస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అవకాశం అయితే వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఏ గ్రహానికైనా అది బాలేదు అంటే తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మీనరాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, అలాగే చెక్క పనులు చేసేవాళ్ళు, చేతి వృత్తులు, కొడవళ్ళు చేసేవాళ్ళు, పొలాలు దున్నడానికి హలాలు తయారు చేసేవాళ్ళు, ఎవరైనా సరే అంటే చెక్క సంబంధం ఉండాలి. అది ఇనుము ఉండొచ్చు, చెక్క ఉండొచ్చు, అవన్నీ సంబంధం లేదు. చెక్కతో పని చేసేవారు, పడవలు తయారు చేసేవాళ్ళు, అలాగే చెక్కతో మీరు ఏది తయారు చేసేవాళ్ళైనా వాళ్ళ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కాస్త మందగిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకొక విషయాన్ని కూడా మనం తెలియజెప్పుకోవాలి. పెన్సిల్ చెక్క, దాని లోపల ఉండేటటువంటి పదార్థము రాహుగ్రహానికి సంబంధించింది. ఇప్పటి వరకు కన్యా రాశిలో కుజుని యొక్క సంచారం ఉన్నంత వరకు కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి బాగలేదు అని చెప్పుకున్నాం. అందులో ఈ రాహుగ్రహానికి సంబంధించిన వారు కూడా వచ్చారు, చేతి పనుల వారు. ఇప్పుడు కుజుని యొక్క స్థితి ఈ తులారాశిలోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఈ క్షేత్రంలోకి వచ్చిందో ఇప్పుడు బాగుంటుందా అంటే, రాహుగ్రహానికి సంబంధించినటువంటి కర్షకులు కానీ, కార్మికులు కానీ, చేతి వృత్తుల వారు కానీ ఇలాంటి వారికి సంబంధించిన ఫలితం ఇక్కడ ఏమీ పెద్దగా ఉండదు. కానీ చెక్క పనులకు సంబంధించిన వారి ఫలితం అంతగా బాగోదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీనరాశి వారు తప్పనిసరిగా కుజగ్రహ స్తోత్రాలు పఠించాలి. ఇక చివరిగా చెప్పుకునేది ఏమిటి అంటే, కుజగ్రహానికి సంబంధించిన మంచి జరిగేదానికన్నా చెడు ఫలితాలు జరిగేవి చాలా తొందరగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పటి వరకు చూసాం కదా, ఆత్మహత్యలు చూసాము, హత్య ప్రేరేపితాలు చూసాము, కొట్టుకోవడాలు చూసాము, కొట్లాటలు చూసాము, కలహాలు చూసాము, దుఃఖము చూసాము, వేదన చూసాము, సమాజంలో అన్నిటిని చూసాము. కొన్ని మనము కూడా అనుభవించి ఉన్నాము. కలహాలు, భాతృ కలహాలు, కోర్టు కలహాలు, అలాగే పోలీస్ స్టేషన్లలో కేసులు ఎక్కువ అవడం. ఈ కుజుడు అనే గ్రహము రక్షణకి కూడా సంబంధించినటువంటి గ్రహం అవడం చేత పోలీసులకు కూడా విపరీతమైనటువంటి కేసులు, ఊపిరాడనటువంటి కేసులు వచ్చి పడతాయి. తీర్పులు చెప్పాలి, రకరకాలన్నమాట. ఇక ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని రకాలైనటువంటి తలనొప్పులు, అనారోగ్యము, రక్తస్రావాలు, రోగాలు, నొప్పులు, బాధలు, ఆపరేషన్స్, ప్రజలందరూ వీటన్నిటితోనూ సతమతమైపోయినారు. చాలా మంది చాలా రకాలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఉపశమనం కలుగుతోంది వాటి వల్ల. వాటి నుంచి బయటికి వస్తున్నారు. ప్రతి వారు కూడా రాశికి సంబంధం లేకుండా ప్రతి వారు కూడా కుజగ్రహ స్తోత్రాలు మునుపటిలాగానే పఠించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేసినందువల్ల చాలా వరకు కుజగ్రహం శాంతింపబడుతుంది. తద్వారా మనకి ఆ వైబ్రేషన్స్ మంచిగా పనిచేసి అనేక రకాలుగా దుఃఖం కలగకుండా ఉంటుంది, దుఃఖము తగ్గుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.